మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. లగచర్ల ఫార్మా బాధితులు ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిశారు. ప్రభుత్వం, పోలీసులు తమ కుటుంబ సభ్యులను ఇబ్బందులు పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ ఎంపీలు రవిచంద్ర, సురేష్ రెడ్డి, దామోదర్ రావు తదితరులతో కలిసి ఎన్హెచ్ఆర్సీని కలిశారు. అక్రమ అరెస్టులు, పోలీసుల హింస గురించి కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజనులపై అమానుషంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి గిరిజనుల భూముల్ని ఫార్మా కంపెనీకి కట్టబెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. చేయబోయి సంతకాలు పెట్టమనంటే కొంతమంది యువకులు కొంచెం దాడి చేసే ప్రయత్నం చేస్తారు, వాళ్ళని నెట్టేసే ప్రయత్నం చేశారు. దాన్ని భూతద్దంలో పెట్టి మరి గిరిజనుల మీద అర్ధరాత్రి పూట కరెంటు తీసేసి, ఇంటర్నెట్ తీసేసి, ఆడవాళ్ళని చూడకుండా, వయసులో ఉన్న ఆడపిల్లల్ని చూడకుండా, వృద్ధులను, పిల్లల్ని కూడా చూడకుండా అమానుషంగా వాళ్ళ మీద పోలీసులతో దాడి చేయించడం జరిగింది. అక్రమంగా 50 మంది మీద కేసు పెట్టారు, 21 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కాదు, అరెస్ట్ చేసే క్రమంలో వాళ్ళని విపరీతంగా కొట్టారు. అలాగే ఇండ్ల మీదకి వచ్చినప్పుడు ఆడవాళ్ళని చూడకుండా దారుణంగా వాళ్ళను హింసించిండ్రు, కొట్టిండ్రు, అవమానపరిచిండ్రు, నానా బూతులు తిట్టిండ్రు. అర్ధరాత్రి ఒకరు కొట్టంగా రాత్రి వచ్చి లైట్ బంద్ చేసి, కరెంట్ బంద్ చేసి, 500 పోలీసు వాళ్ళు వచ్చి ఆడవాళ్ళని చూడకుండా, మగవాళ్ళని చూడకుండా, పిల్లలను చూడకుండా, చిన్నపిల్లని చూడకుండా, పెద్ద పిల్లని చూడకుండా అందరికీ వేసుకొని డిసెంలో వేసుకొని ఒక్కొక్క కుత్కా వీసుకుడా, కొట్టుడా, కళ్ళతోటి మూడుతోటి దొక్కుడా, మూతికి బట్ట ఇట్లా బట్ట వేసి నువ్వు కూడా దర్వాజాకు నువ్వు కూడా